ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. యేసు ప్రభు చేత ప్రశంసింపబడిన స్త్రీని గురించి చూద్దామండి. దేవాది దేవుని కుమారుడుగా మనల్ని పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు చేత ప్రశంసించబడినటువంటి ఆ స్త్రీ గురించి మరి దినం మనం చూద్దామండి. దేవుడు ఏం చెప్తున్నారో, ఆమెని ఎంతగా ఆమెని ప్రశంసించారో మనం చూద్దాము. మత్తయి సువార్తలోని 26వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 13వ వచనం వరకు వివరించబడిందండి. అలాగే మార్కు సువార్తలో కూడా 14వ అధ్యాయంలో 3 నుంచి 9 వరకు ఈ సువార్తలలో స్త్రీని గురించి యేసు ప్రభు 2 చోట్ల వివరించారండి. మత్తయి సువార్త చూద్దాము. 26వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నారు కదా, యేసు బెతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డిని తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. అక్కడ శిష్యులు చెప్తున్నారు కదా, అది 300 దేనారములకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి మార్కు సువార్తలో మరి ఒక శిష్యుడు అక్కడ అంటూ ఉంటారండి. కానీ ఇక్కడైతే యేసు ప్రభు అంటున్నారు కదా 10వ వచనములో, యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. చూడండి, యేసు ప్రభు ఒక స్త్రీ చేసిన పనిని విమర్శించబడుతోందని ఆమెని మరి శిష్యులు విమర్శిస్తున్నారని చూసి ఆయన మనసులో నొచ్చుకున్నారు. మనము చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు ఈ రోజును కూడా, ఇవాళ రోజున మనం మాట్లాడుకుంటున్న మాటలు, మరి ఆమె చేసిన కార్యముల గురించి మనం వివరించుకుంటున్నాం, వింటున్నాం. మన హృదయాల్లో తలంపులను కూడా ఆయన చూడగలిగిన దేవుడు కదా. మరి ఆయన ఆ స్త్రీ పట్ల శిష్యులు వ్యవహరించినటువంటి తీరును బట్టి ఆయన అంటున్నారు కదా, ఈమెను మీరేలు తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ కూడా మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. మరి దేవుని కృపను బట్టి మనతో అయితే ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటున్నారు కదండి. మనలో నివసిస్తూ మరి సర్వశక్తివంతుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనము తెలుసుకుని కృపను మనకి ఇచ్చారు. అంతేకాదు, కానీ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ మరి యోహాను సువార్త 16వ అధ్యాయంలోని 13వ వచనంలో చెప్పినట్టుగా మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి సత్య స్వరూపమైనటువంటి ఆత్మ మనలో వచ్చి నివసించారు కదండి. ఆ దినములలో శిష్యులతో చెప్తున్న మాట ఏంటండి, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈ దినాల్లో మనతో మాట్లాడుతూ మనతో చెప్తున్న మాట అండి. ఆ స్త్రీని గురించి మనం ఈ రోజున ఎందుకు వివరించబడుతోంది, ఎందుకు చూడమంటున్నారు అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలోని 12, 13 వచనాలు చూస్తే మన గురించి కూడా దేవుడు ఇలాగ ప్రశంసించాలి కదా అనే ఆలోచన నాకు కలిగిందండి. మరి అది ఒక్కసారి మనం చూద్దాము. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. నా భూస్థాపన నిమిత్తం అది ఎవరికి తెలియదు కదండి. ఎప్పుడు జరుగుతుంది అన్నది యేసు ప్రభువుకి తండ్రికి తప్పితే మరెవరికి తెలియదు. కానీ ఆమె ఎంతగా మరి యేసు ప్రభువుని ప్రేమించిందో, ఆయన తన పాపశాపముల నుంచి విడిపించడానికే వచ్చారు అని ఆమె గ్రహించుకునే కృప పొందుకుని ఆ దేవుని యొక్క భూస్థాపన నిమిత్తము ఆమె ముందుగానే మరి ఆ కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట ఉండగా మరి ఆ విలువ కలిగినటువంటి 300 దేనారములు విలువ కలిగినటువంటి అత్తరబుడ్డిని తీసుకుని వచ్చి ఆయన తల మీద ఆమె పోసి, దేవుని మరి ఎంతో ప్రేమించి ఆ స్త్రీ అంత విలువ కలిగినటువంటి, ఆ రోజుల్లో 300 దేనారముల విలువ అంటే ఆమె ఎంతో ప్రేమించింది. అంతేకాదు కానీ అంత విలువైనటువంటిది కొనగలిగే స్థితిమంతురాలు అని కూడా అక్కడ అర్థమవుతోందండి నాకైతే. మరి అది ఆమె స్థితిగతుల గురించి నేను మాట్లాడలేదు, కానీ అంత విలువైనది తీసుకొని వచ్చింది అంటే ఇంకా ఎంత గొప్పగా యేసు ప్రభువును ప్రేమించిందో ఇక్కడ అవగతమవుతోందండి. మరి 13వ వచనంలో అంటున్నారు కదా, యేసు ప్రభు, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వాక్యం నన్ను చాలా ఆకర్షించిందండి. దేవుని చేత ప్రశంసించబడినటువంటి ఆ స్త్రీ సర్వలోకమందు ఏదో యేసు ప్రభుని గురించినటువంటి సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈ స్త్రీ దేవుని యొక్క తల మీద ఆ 300 దేనారములు వెల కలిగినటువంటి ఆ అత్తరిని, మరి విలువ కలిగినటువంటి ఆ అత్తరిని మరి ఆయన తల మీద పోయటాన్ని, సువార్త ప్రకటించబడిన ప్రతి ప్రదేశంలోనూ కూడా ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనెను. ఈ ప్రశంసింపబడటం అనేది నాకెంతో నచ్చిందండి. మనము కూడా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ
దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించినప్పుడు, మనము పరలోకములకు వెళ్ళినప్పుడు దేవుని చేత ఈ విధముగా మనము కూడా ప్రశంసింపబడాలని, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించటము, నలిగిపోతున్న వారిని విడిపించడానికి హితవత్సరము. ఆ వాక్యం చూద్దామంటారా? యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారండి? యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయంలో చెప్తున్నారు కదా, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము కలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులనందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అలాగే ఈ రోజున మిమ్మల్ని నన్ను కూడా పంపి ఉన్నానని, మరి ఎవరైతే నలిగిపోతున్నారో వారందరినీ విడిపించడానికి, వారికి హితవత్సరము ప్రకటించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నానని వాక్యం ద్వారా స్త్రీ ఎలాగైతే ప్రశంసింపబడిందో మనము కూడా అలాగే ప్రశంసింపబడాలి అని అంటే, యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయంలోని 1 నుంచి 3 వచనాలు ఉన్నాయి కదండి. ఆ 3 వచనాలలో ఉన్నటువంటి ఆ ప్రతి పనిని మనల్ని చేయటానికి మనల్ని దేవుడు పిలిచానని ఈ రోజున చెప్తున్నారండి. నలిగిన హృదయము కలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయడానికి దేవుడు మిమ్మల్ని నన్ను పిలిచారు. అందుకని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు అనిపిస్తోందండి. నాకు ఆ స్త్రీ ప్రశంసింపబడినది అనే ఆ మాట చదివినప్పుడు నా హృదయం ఎంతో సంతోషముతో, ఆనందంతో నా హృదయం గంతులు వేస్తోందా అన్నట్లుగా అనిపించిందండి. మరి ఈ దినాన మీరు నేను ఆ పని చేయడానికి మరి చిన్న ప్రార్థనతో మనం ముగించుకుంటూ దేవుని దగ్గరికి వెళ్దామండి. ప్రభు, మమ్మల్ని కూడా ఆ స్త్రీ ఆ రోజున మీ భూస్థాపిత నిమిత్తము ఏదైతే 300 దీనారములు కలిగినటువంటి ఆ అత్తరిని మరి మీ తల మీద పోసిందో, ఈ దినమున మేము మీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నలిగిపోతున్న వారిని విడిపించడానికి, నశించిపోతున్న వారిని మీ వద్దకు తీసుకురావడానికి, బంధించబడిన వారిని విముక్తి ప్రకటించడానికి, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును పొందేలాగా మీ మార్గంలో వారిని నడిపించడానికి మీరు ఈ దినమున మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారని, ఏదైతే సువార్త ప్రకటించబడిన దగ్గరల్లా ఆమె ప్రశంసింపబడుతుందన్నారో ఆ విధంగా మమ్మల్ని కూడా నైనా మేము ప్రశంసింపబడినట్టుగా నీ దగ్గరికి వచ్చినప్పుడు మేము కూడా నీ చేత ప్రశంసింపబడినట్లుగా నా కృప మా యందు ప్రవహింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ప్రభా. వారి కుటుంబాలు ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతలను తీర్చండి. ఉద్యోగం కొరకు వెతుకుతున్న వారికి ఉద్యోగాన్ని, వ్యాపారం చేస్తున్న వారిని అత్యధికంగా దీవించండి. రక్షణ పొందిన వారిని దీవించండి. రక్షణ పొందిన వారికి రక్షణ దయచేయమని, మీ మార్గంలో మమ్మల్ని బలపరిచి మీ తండ్రి మీ చిత్తానుసారముగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీ కొరకు ప్రార్థిస్తామండి.